శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి జాతకులకు డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మొదటి పక్షంలో గ్రహస్థితి మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి గురువు జన్మస్థానంలో నుండి ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు డిసెంబర్ 5వ తారీఖున. ఆల్రెడీ అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు, భాగ్యస్థానంలో శని ఉన్నాడు. ఇక ఈ వృశ్చిక రాశిలో అంటే 5వ స్థానంలో గ్రహాలు ఉండడం మూలకంగా కొన్ని మంచి ఫలితాలను మనము ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ 5వ స్థానము గోచార రీత్యా దుస్థానం అయినప్పటికీ సూర్యుడు 5వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు కూడాను మొదటి పక్షంలో మొదటి వారంలో ప్రతికూలంగా ఉన్నాడు. అయినప్పటికీ కర్కాటక రాశి వారికి ఈ సూర్యుడు 5వ స్థానంలో ఉండడం మూలకంగా కొంత మంచి పనులు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే చదువుకునేటువంటి వారికి ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. ఉన్నత విద్యకై మీరు బాగా ఆలోచిస్తూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు కూడాను ఈ పక్షం బాగా అనుకూలిస్తుంది. కాబట్టి కొంత మీరు ఏకాగ్రతతో మనస్సు నిలిపి చదివినట్టయితే మీరు మంచి సంస్థల లోపల అడ్మిషన్ పొందడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఓవరాల్గా విద్యార్థులకు చాలా ఉత్తమమైనటువంటి పక్షం. ఇకపోతే భార్యాభర్తలు, కుటుంబ పెద్దలు, పిల్లల విషయం ఆలోచించినట్టయితే సంబంధ బాంధవ్యాలు ఈ పక్షం లోపల బాగా ఉంటాయి. పిల్లల యొక్క చదువు విషయంలో మీరు సరైన నిర్ణయాలను తీసుకుంటారు. పిల్లల ఆరోగ్యము అనుకూలిస్తుంది. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు కూడాను మీకు బాగా లభిస్తాయి. ఇక శని 9వ స్థానంలో ఉన్నాడు. గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం అయినప్పటికీ కొన్ని మంచి పనులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్ళడము, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యి నలుగురికి సహాయపడేటువంటి పనులు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక గురువు మూలకంగా శుభమూలకంగా మీరు ఖర్చు చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ విధంగా మీకు ఈ పక్షం లోపల కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ గురువు ముఖ్యంగా ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు. మనకు గోచార ఫలితము ద్వాదశ స్థానంలోకి బృహస్పతి రావడము అనేటువంటిది శుభమూలకంగా ఖర్చు అవుతుంది అనేటువంటి విషయాన్ని మనకు ప్రస్ఫుటంగా శాస్త్రం చెప్తుంది. కాబట్టి తప్పకుండా మీకు ద్వాదశ స్థానంలోకి రావడం మూలకంగా శుభ కార్యక్రమాలు మీరు చేసేటువంటి అవకాశం బాగా ఉంది. తద్వారా ఖర్చులు మట్టుకు ఉంటాయి. కాబట్టి ఖర్చులను నియంత్రించుకున్నట్టయితే మీరు సత్ఫలితాలను పొందుతారు. సంతృప్తికరంగా ఉంటుంది ఈ పక్షం. ఇకపోతే ఈ పక్షంలో మీకు అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. కాబట్టి ఈ రాహు ప్రీత్యర్థమై కొన్ని జపాలు కానివ్వండి, మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించడము, దుర్గామాతను సేవించడం మూలకంగా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిహారాలను కూడాను మీరు ఇగ్నోర్ చేయకుండా వాటిని మీరు ఆచరించినట్టయితే ఇంకనూ సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. శుభం.